బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 32లో అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి. అసలు విషయమేంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం టాస్కులు, వాటి చుట్టూ జరిగిన గొడవలు, ఇంకా హౌస్మేట్స్ మధ్య టెన్షన్ వీటితోనే నిండిపోయింది. ముఖ్యంగా కళ్యాణ్ ప్రవర్తన, ఆ తర్వాత శ్రీజ, కళ్యాణ్లను వరస్ట్ ప్లేయర్లుగా ఎన్నుకోవడం ఇవి చాలా కీలకంగా మారాయి. మొదటిది చూస్తే కళ్యాణ్ అతి చనువు వ్యవహారం. తనుజ క్లియర్గా ఇబ్బంది పడుతున్నా సరే ఆమెను ఓదార్చేస్తున్నా అన్నట్టుగా హద్దులు మీరడం ఇది బయట బాగా విమర్శలకు దారితీసింది. నిజంగా ఇదిలాగే కంటిన్యూ అయితే తన ఇమేజ్కి నెగిటివ్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. ఇక రెండోది టాస్కులో గొడవలు. డ్రాయింగ్ టాస్క్లో లక్ కూడా కొంత రోల్ ప్లే చేసిందిలేండి, కానీ ఆ శాక్ టాస్క్ ఉందే అందులో జంటగా ఆడుతున్నప్పుడు తనుజ బ్యాలెన్స్ తప్పి కింద పడింది గదా, వెంటనే పాపం పార్ట్నర్ కళ్యాణ్ను అనేసింది. కాని మీరు గమనిస్తే తనుజ చాలా వేగంగా దాన్ని పైకి లేపింది. కళ్యాణ్కు అసలు బ్యాలెన్స్ చేసుకునే టైమే దొరకలేదు. ఆ తర్వాత తనుజ ఆ బోర్డు విసిరేయడం అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆ తర్వాత చివరిగా వరస్ట్ ప్లేయర్ ఎంపిక. హౌస్మేట్స్ అంతా కలిసి కళ్యాణ్, శ్రీజలను సెలెక్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే దివ్య కావాలనే శ్రీజను తప్పుడు కారణాలతో టార్గెట్ చేసిందని చాలామంది అనుకుంటున్నారు. శ్రీజ కూడా గట్టిగానే ఎదురు చెప్పిందనుకోండి. మరి కళ్యాణ్ విషయంలో మాత్రం తన ఆటతో పాటు ఆ రీతూ తనుజ ఫ్రెండ్షిప్ కూడా ఓట్లు పడటానికి కారణమయ్యుండొచ్చని అనిపిస్తోంది. అదండి సంగతి. సో కళ్యాణ్ ప్రవర్తన శ్రీజను టార్గెట్ చేసినట్టు అనిపించిన తీరు చూశాక రాబోయే రోజుల్లో ఆట ఇంకా ఎలా మారుతుందో చూడాలి మరి.